ఈ మా ప్రీవియస్ క్లాస్లో డీకోడర్, ఎన్కోడర్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్ అవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇవన్నీ మనకి ఈరోజు టాపిక్ లాజిక్ ఫ్యామిలీస్. ఇందులో ఈరోజు మనం ఆర్టీఎల్, డిటిఎల్. ఆర్టీఎల్ మీన్స్ రెసిస్టర్, ట్రాన్సిస్టర్, లాజిక్. డిటిఎల్ మీన్స్ డయోడ్, ట్రాన్సిస్టర్, లాజిక్. First one is resistor, transistor, logic circuit. It is a saturated logic circuit. Next point, it uses only transistors and resistors as a circuit elements and also resistors in the input to each way. This family is based on NOR circuit. RTL అనేది saturated logic. సాచురేషన్ మీన్స్ మనకి ట్రాన్సిస్టర్లో నేర్చుకుంటాం. కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్స్ అని 2 రీజియన్స్ ఉంటాయి. కట్ ఆఫ్ రీజియన్ మీన్స్ VCE ఈక్వల్ టు అంటే బిట్వీన్ ది కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ VCE ఈజ్ ఈక్వలెంట్ టు VCC. సాచురేషన్ మీన్స్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్ స్టేట్. కట్ ఆఫ్ రీజియన్ మీన్స్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆఫ్ స్టేట్. ఆఫ్ స్టేట్ మీన్స్ రివర్స్ బయాస్. ఆన్ స్టేట్ మీన్స్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఇందులో ఆర్టీఎల్లో మనం రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టర్, ట్రాన్సిస్టర్, లాజిక్. ఈ ఆర్టీఎల్ సర్క్యూట్ ఈజ్ బేస్డ్ ఆన్ నార్ సర్క్యూట్. మీకు లాజిక్ గేట్స్లో ఉన్నాయి కదా నార్ సర్క్యూట్, నార్ గేటు, నాండ్ గేటు. కాబట్టి ఆర్టీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నార్ సర్క్యూట్. డిటిఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నాండ్ సర్క్యూట్. If both inputs are I, then output is logic 0. మీకు నార్ సర్క్యూట్లో నార్ అవుట్పుట్ ఏంటి? A plus B whole bar. అంటే A plus B whole barలో if both inputs are high తీసుకుంటే 1 plus 1 whole bar. 1 plus 1 is equivalent to 1. 1 bar means 0. కాబట్టి ఆ కండిషన్ బట్టి మనం ఇప్పుడు if both inputs are high, then output is logic 0. Next, it is seen that the output is at logic 1 when both inputs are at logic 0. అంటే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు నార్ సర్క్యూట్లో అంటే మీకు నార్ టేబుల్ చూడండి. ఇది రెసిస్టర్ ఆర్టీఎల్ మీకు డయాగ్రామ్. ఆర్టీఎల్లో మనం ఏమేమి తీసుకుంటున్నామని చెబుతున్నాం? రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్. 2 ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాము. రెసిస్టర్ 1 లోడ్ రెసిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ ట్రాన్సిస్టర్లో ఈ ఎమిటర్ ఉంటే దిస్ వన్ ఈజ్ NPN టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్. దిస్ ట్రాన్సిస్టర్ టైప్ Q1 and Q2 both are transistors. Q1 is NPN type, Q2 is NPN type. ఇందులో ట్రాన్సిస్టర్ హ్యాస్ 3 ఎలిమెంట్స్: ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్, బేస్, కలెక్టర్. యారో మార్క్ అవుట్వర్డ్స్ కుంటే NPN, ఇన్వర్డ్స్ కుంటే యారో ఇండికేషన్ PNP. కాబట్టి మనం 2 NPN ట్రాన్సిస్టర్స్ని తీసుకున్నాం. ఈ బేస్ నుంచి త్రూ వయా రెసిస్టర్ ద్వారా దిస్ వన్ ఈజ్ A, దిస్ వన్ ఈజ్ B. దీస్ 2 are 2 ఇన్పుట్స్ A and B. నెక్స్ట్ VCC మనం VCC త్రూ RL ద్వారా మనకి 2 కలెక్టర్స్ మనం అప్లై చేస్తున్నాం. దిస్ వన్ ఈజ్ అవుట్పుట్ పాయింట్. M ఈజ్ అవుట్పుట్ పాయింట్. మనం ఏం చెప్పుకున్నాం? ఆర్టీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నార్ లాజిక్ అంటే నార్ గేట్. నార్ గేట్ కాబట్టి మనకు అవుట్పుట్ ఏంటి? A plus B whole bar. A plus B whole bar. బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయితే 0 plus 0 bar 1 అవుతుంది. 0 plus 1 means 1 bar 0. 1 plus 0 means 1. 1 bar 0. 1 plus 1 is 1. 1 bar 0. అంటే మనకి ఇక్కడ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ 1 ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో. అంటే మనకి ఆర్టీఎల్లో ఓన్లీ 1 కండిషన్లోనే అవుట్పుట్ 1 అవుతుంది. ఏ కండిషన్లో? ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో. బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే మనకు ఆర్టీఎల్ సర్క్యూట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ I అండ్ ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ ఎయిదర్ A or B, 0 or 1. అంటే ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 1 అయినా సరే మీకు అంటే 2 డిఫరెంట్ ఉంటే 0 1 కానీ 1 0 కానీ ఉన్నా సరే మీకు 0. అవుట్పుట్ ఈజ్ లాజిక్ 0. ఓన్లీ అవుట్పుట్ ఈజ్ లాజిక్ 1. అవుట్పుట్ 1 అనేది ఎప్పుడు వస్తుంది మనకి? బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయిన కేసులో. అంటే ఈ ఒక్క కేసులోనే మనకి ఆర్టీఎల్ సర్క్యూట్ వర్క్ అవుతుంది. అది ఎలా అనేది మనం చూడండి ఈ డయాగ్రామ్ ద్వారా. ఫస్ట్ మనం
ఏబి ఇన్పుట్స్ బోత్ ఆర్ లో అని తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ లో వోల్టేజ్ మీన్స్ నెగిటివ్ వాల్యూ, హై వోల్టేజ్ మీన్స్ 1 మీన్స్ పాజిటివ్ వాల్యూ. ఏబి ఇన్పుట్స్కి మనం బోత్ లో వాల్యూస్ ఇచ్చినప్పుడు 0 ఇచ్చినప్పుడు నెగిటివ్ వాల్యూ కాబట్టి ఈ నెగిటివ్ అనేది మనకి ఈ ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్లో బేస్ ఈజ్ పాజిటివ్, కలెక్టర్ అండ్ ఎమిటర్ ఆర్ నెగిటివ్. ఈ నెగిటివ్ మీన్స్ నెగిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు బేస్ పాజిటివ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. ఇదేం వర్క్ అవ్వదు. ఈ ట్రాన్సిస్టర్ ఈజ్ కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది, కట్ ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది కాబట్టి ఎప్పుడు జీరోస్ ఇచ్చినప్పుడు. అలాగే బీకి కూడా 0 కాబట్టి ట్రాన్సిస్టర్ Q2 అంటే బోత్ Q1 అండ్ Q2 ట్రాన్సిస్టర్స్ ఆర్ కట్ ఆఫ్ రీజియన్. వై? ఇక్కడ 0 ఈజ్ నెగిటివ్, దెన్ బేస్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్కి ఇస్తే మనకు రివర్స్ బయాస్ కాబట్టి Q1 అండ్ Q2 ట్రాన్సిస్టర్స్ ఆర్ నాట్ వర్కింగ్. నాట్ వర్కింగ్ మీన్స్ కట్ ఆఫ్ రీజియన్, కట్ ఆఫ్ స్టేట్. కాబట్టి అప్పుడు మీకు డైరెక్ట్గా పాయింట్ ఎంకి ఏమొస్తుంది, మీకు డైరెక్ట్గా త్రూ విసిసి మనం అప్లై చేసిన విసిసి మనం ఎంత హై వోల్టేజ్ మీన్స్ 1 కాబట్టి యాస్టీజ్గా దెన్ అవుట్పుట్ ఈజ్ గోస్ టు విసిసి. కాబట్టి మనకి టేబుల్లో 1 అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ 3 కేసెస్లో మనం లాస్ట్ కేసు డిస్కస్ చేద్దాం. ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై తీసుకుంటే 1 ఈజ్ పాజిటివ్. ఏకి పాజిటివ్ ఇస్తే బేస్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఈ Q1 ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్ స్టేట్. అలాగే సిమిలర్లీ Q2 ట్రాన్సిస్టర్ ఈజ్ ఆన్ స్టేట్. ఎందుకుని? బోత్ ఇన్పుట్స్ ఆర్ హై కాబట్టి. Q1 అండ్ Q2 ఆర్ బోత్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఆన్ స్టేట్. ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి త్రూ విసిసి 5 volts మనకి తీసుకున్న హై వోల్టేజ్ ఇక్కడ మీకు కలెక్టర్ ఇక్కడ ఆన్ స్టేట్ కాబట్టి ఫార్వర్డ్ బయాస్లో ఐసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కలెక్టర్లో మనకి కలెక్టర్ కరెంట్ ఫ్లోస్. ఇక్కడ హై వోల్టేజ్, ఈ హై వోల్టేజ్ డ్రాప్ అయిపోయి మీకు ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ డ్రాప్ అయిపోయి 0 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు Q2 కూడా మీకు ఫార్వర్డ్ బయాస్ కాబట్టి దెన్ పాయింట్ M ఈజ్ గోస్ టు సాచురేషన్ స్టేట్కి వెళ్తున్నప్పుడు దిస్ ఈజ్ డ్రాప్స్, M ఈజ్ గోస్ టు 0 మీన్స్ లాజిక్ 0 మీన్స్ లాజిక్ 0, 1 మీన్స్ లాజిక్ 1 కాబట్టి అవుట్పుట్ ఈజ్ లాజిక్ 0. నెక్స్ట్ అలాగే ఎయిదర్ 0 ఆర్ 1 అయినా సరే 1 0 అయినా సరే ఏదో ఒక ట్రాన్సిస్టర్ మీకు వర్క్ అవ్వకపోయినా అనదర్ ట్రాన్సిస్టర్ ఈ సాచురేషన్ రీజియన్లోకి రీచ్ అవుతుంది కాబట్టి దెన్ అవుట్పుట్ ఈజ్ గోస్ టు 0. ఇది మీకు రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. మీకు ఆ పాయింట్స్ ఇక్కడ ఉన్నవి. If both inputs are high, then output is logic 0. It is seen that the output is logic 1 only when both inputs are logic 0. Output logic 1 ఎప్పుడవుతుంది? when both inputs are low అయినప్పుడే. ఆ కండిషన్లోనే మనకు వర్క్ అవుతుంది. రిమైనింగ్ ది both inputs are high and either input is 0 or 1 అయినా సరే output is logic 0. Next, the NOR logic function is shown in figure. RTL family has the following characteristics: relatively low speed, poor noise immunity, cannot operate at speed of above 4 MHz. 4 MHz కన్నా అది ఎక్కువ ఆపరేటింగ్ స్పీడ్ అబోవ్. ఎక్స్పెన్సివ్ సిన్స్ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మీకు ఇందులో ట్రాన్సిస్టర్స్ రెసిస్టర్స్ అవన్నీ ఫ్యాబ్రికేట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది ఈజ్ మోర్ కాస్ట్. అంటే మనకి యూజ్ చేసేవి ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేయాలి, రెసిస్టర్స్ని యూజ్ చేయాలి కాబట్టి ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ సిన్స్ రెసిస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫ్యాబ్రికేషన్. ఇది డయాగ్రామ్, దీని వర్కింగ్ తెలిసింది కదా. నెక్స్ట్ వన్ ఈజ్ డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్. సేమ్ ఇది కూడా సాచురేటెడ్ లాజిక్ బికాజ్ ట్రాన్సిస్టర్స్ ఆపరేట్ బిట్వీన్ కట్ ఆఫ్ అండ్ సాచురేషన్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డయోడ్స్, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్. మనకు ఆర్టీఎల్లో ఓన్లీ రెసిస్టర్ ట్రాన్సిస్టర్, కానీ ఇందులో డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్. ది బేసిక్ గేట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ పెర్ఫార్మ్స్ నాండ్ ఫంక్షన్. మనకు ఆర్టీఎల్ ఏమో బేస్డ్ ఆన్ నార్ గేటు, డిటిఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ నాండ్ ఫంక్షన్.
NAND గేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ది సర్క్యూట్ బేసికల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ డయోడ్ అండ్ గేట్ ఫాలోడ్ బై ఏ ట్రాన్సిస్టర్ ఇన్వర్టర్ విచ్ లీడ్స్ టు ఏ NAND గేట్. ఇట్ ఈస్ సీన్ దట్ ది అవుట్పుట్ ఈజ్ లో ఓన్లీ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై. ఎందుకంటే NAND ఆపరేషన్లో మనకు అవుట్పుట్ ఏంటి ఫార్ములా A.B/, NAND గేట్ అవుట్పుట్. కాబట్టి ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఎందుకండి బోత్ ఇన్పుట్ ఆర్ లో మీన్స్ A.B/, 0 into 0 bar is 1. కాబట్టి బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే ఈ గేట్ వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఇన్పుట్స్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అండ్ ఎయిదర్ A or B ఈజ్ హై అయినా సరే NAND gate output is logic 0 only when the both inputs are low. దీనికి రివర్స్ RTL. అక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడే వర్క్ అయింది, ఇక్కడేమో బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే వర్క్ అవుతుంది. ది కండిషన్ ఫర్ NAND gate. దిస్ ఇస్ ది డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ డయోడ్స్ తీసుకున్నాం. డయోడ్లో మీకు ఇక్కడ ఇది నెగిటివ్ క్యాథోడ్, ఇదేమో పాజిటివ్ యానోడ్. నెగిటివ్ మీన్స్ క్యాథోడ్, యానోడ్ రిప్రజెంట్స్ పాజిటివ్. ఇక్కడ ABR ఇన్పుట్స్, డయోడ్స్ D1 D2 తీసుకున్నాం. ఈ డయోడ్స్ 2 యానోడ్స్ నుంచి మీకు త్రూ R1 త్రూ VCC, అలాగే R2. ఇక్కడ 2 డయోడ్స్, ఇక్కడేమో ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. అవుట్పుట్ ఏంటి A.B/. ఇక్కడ ఎప్పుడు వస్తుంది మీకు బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడే మీకు లాజిక్ 0 వస్తుంది. అంటే అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది మీకు బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అండ్ ఎయిదర్ A or B ఈజ్ 1 అయినా సరే మీకు అవుట్పుట్ ఈజ్ 1. అంటే 3 కేసెస్లో అవుట్పుట్ 1 వస్తుంది. బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడు మాత్రం అవుట్పుట్ ఈజ్ లాజిక్ 0. అది మనకి దీని ద్వారా మనకి ఆపరేషన్ చూడండి. ఫస్ట్ ఇఫ్ లాజిక్ 0 చూద్దాం. బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, A = 1, B = 1 తీసుకుంటే 1 ఈజ్ పాజిటివ్, దిస్ 1 ఈజ్ నెగిటివ్ క్యాథోడ్. పాజిటివ్ నెగిటివ్కి ఇస్తే రివర్స్ బయాస్. కాబట్టి ఈ డయోడ్స్ ఆర్ కట్ ఆఫ్ స్టేట్, ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఆఫ్ స్టేట్ మీన్స్ నాన్ కండక్ట్స్, కండక్టింగ్ పీరియడ్ మీన్స్ ఆన్ స్టేటు, ఆఫ్ మీన్స్ నాన్ కండక్ట్స్. ఈ 2 డయోడ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎప్పుడు ఇఫ్ A = B = 1 అయినప్పుడు. ఇవేం వర్క్ అవ్వవు కాబట్టి యాస్టీజ్గా మీకు ఇక్కడ VCC అనేది 5 volts, 1 పాజిటివ్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఈ పాజిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ బేస్, పాజిటివ్ కాబట్టి దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు హై వోల్టేజ్ వస్తుంది. త్రూ VCC R2 ద్వారా వచ్చింది డ్రాప్ అయిపోయి మీకు అవుట్పుట్ ఈజ్ లాజిక్ 0 ఈ కండిషన్కి. నెక్స్ట్ రిమైనింగ్ 3 కేసెస్. ఫస్ట్ 0 0 చూద్దాం. A = B = 0 ఇస్తే ఇఫ్ A = 0 మీన్స్ నెగిటివ్, దిస్ 0 ఈజ్ క్యాథోడ్ ఈజ్ నెగిటివ్. కాబట్టి D1 ఈజ్ ఆన్ స్టేట్ అంటే కండక్టింగ్ పీరియడ్. సేమ్ సిమిలర్లీ B ఈజ్ కండక్టింగ్ పీరియడ్. బోత్ ఆర్ కండక్ట్స్, దిస్ డ్రాప్ ఈజ్ 0 volts. ఈ 0 మీన్స్ ఇక్కడ బేస్ ఈజ్ పాజిటివ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, కట్ ఆఫ్ స్టేట్. దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ కట్ ఆఫ్ స్టేట్. కాబట్టి మీకు యాస్టీజ్గా VCC గోస్ టు అవుట్పుట్. కాబట్టి దట్ ఈజ్ 1. సేమ్ అలాగే సిమిలర్ ఫర్ ఎయిదర్ 0 1 అయినా సరే ఒక డయోడ్ వర్క్ అవ్వకపోయినా ఇంకో డయోడ్ వర్క్ అవుతుంది. కాబట్టి అప్పుడు 0 అయిపోయి ఈ 0 దీనికి వస్తే మీకు ఇక్కడ ఆఫ్ అయిపోయి యాస్టీజ్గా 1 గోస్ టు అవుట్పుట్. థర్డ్ కేస్ కూడా అంతే. ఇది డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్.